ఒక చిన్న గ్రామంలో అమృత అనే యువతి నివసించేది. చిన్ననాటి నుండి ఆమెకు కలలో ఒక్కటే కనిపించేది. ఒక పొగమంచు నిండిన అరణ్యం. అందులో ప్రకాశించే ఒక నీలితార. ఎవరికైనా చెప్పినా వారు నవ్వేసేవారు. కానీ ఆమె గుండెల్లో మాత్రం ఈ దృశ్యం జీవించేది. ఒకరోజు ఇంటి పాత ధాన్యాల గదిలో తాతయ్య పుస్తకాలలో ఓ పురాతన నక్షత్ర గుర్తు దొరికింది. దాన్ని తాకగానే తల్ల నేల వెలుగులు చుట్టూ పొగమంచు పరుచుకున్నాయి. ఆమె కళ్ళ ముందు ఓ తలుపు ప్రత్యక్షమైంది. పైన పదాలున్నాయి: ప్రవేశించు, శోధించు, వెలిగించు అని. అమృత ముందుకి అడుగు వేసింది. తదుపరి క్షణంలో ఆమె ఒక వింత ప్రపంచంలో ఉన్నది. చెట్లు చలించేవి, పక్షులు మంత్రాలు పాడేవి, నదులు మాటలాడేవి. ఆమె ఎక్కడో ఒక మాయాజాల అరణ్యంలో అడుగుపెట్టింది. ప్రతి దశలో ఆమె ముందుకు వెళ్లేందుకు ఒక పరీక్ష. తొలి దశలో భయం, రెండవ దశలో అవమానానికి ఎదురు తట్టుకోవడం, మూడవ దశలో తన అంతరంగాన్ని అంగీకరించడం, చివరికి తన శక్తిని గుర్తించడం. ఆమెకు సహాయంగా వచ్చినది ఒక శబ్దమట. అందులో మృదువైన శబ్దం వినిపించేది: నీ శక్తి మౌనంగా లేదు, తలుపు తెరుచుకునే ధైర్యం నీవే. చివరికి ఒక పెద్ద క్రిస్టల్ మెడలో శిలామూర్తిలా ఉన్న తన ప్రతిబింబాన్ని చూసింది. ఆ ప్రతిబింబం మాట్లాడింది: నీవే మాంత్రికురాలు, నీవే రక్షకురాలు, మంత్రం నీలోనే ఉంది. కళ్ళ ముందు వెలుగులు పగిలి ఆమె మళ్ళీ తన ఊరిలోని ఆ గదిలో లేచింది. కానీ ఇప్పుడు ఆమె నెత్తిన నీలితార వెలుగుతున్నది. చేతిలో లాకెట్ నిశ్చలంగా ఉంది. అప్పటి నుండి అమృత కథలు చెబుతూ చిన్నారులకి తాను నేర్చుకున్న ధైర్యాన్ని పంచే గురువు అయింది. నీతి: అసలైన మంత్రం శబ్దాల్లో కాదు, మన నిర్ణయంలో ఉంటుంది. మనలోని వెలుగే నిజమైన మాయాజాలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.